అది జ్యోతిర్మయాయ నమ, జగన్నాథాయ నమ, జగత్తుకి జనకుడు జగన్నాథుడు, జగజ్జీవాయ నమ, జగత్తుకి ప్రాణశక్తి అయినటువంటి వాడు, జనాశ్రయాయ నమ, జగద్వంద్యాయ నమ, జగత్శ్రేష్ఠాయ నమ, ముందు జగజ్యేష్ఠాయ, జగత్సేవ్యాయ నమ, తర్వాత మాట జగత్కర్త్రే నమ, జగత్ సాక్షిణే నమ, జగత్ప్రియాయ నమ. ఇదంతా ముందు చెప్పిన జగత్తుకి సంబంధం పెట్టుకుంటే జగత్తుకి ప్రియమైనవాడు, జగత్తుకి హితమైనవాడు, జగత్తుని సాక్షిగా గమనించేవాడు. జంభారి వంజాయ నమ, జంభారి అంటే ఇంద్రుడు, జంభాసుడైన రాక్షుని సంహరించిన వాడు కనుక జంభారి వంజాయ, ఇంద్రవందితుడు అని అర్థం. ఇంద్రవందితుడు అంటే ఇంద్రుడినే కాపాడాడు, ఇంద్రుడే ఆయన ఆరాధించాడు. అందుకే దేవాదిదేవనుత దేవగణాధినాథ దేవేంద్రవంద్య మృదు పంకజ మంజుపాద, దేవేంద్రవంద్య మృదు పంకజ మంజుపాద, దేవాదిదేవనుత, దేవతలు అంటే ఇంద్రాదులైతే దేవాదిదేవులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు, వీళ్ళందరి చేత నమస్కరింపబడేవాడు, దేవగణములకు అధినాథుడు, దేవేంద్రవంద్య మృదు పంకజ మంజుపాద, దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీసనాథ మమదేహి కరావలంబం అంటున్నాం కదా. అదే జంభారి వంజాయ నమ. ఆ జంభారికి నేను చేసినట్టు జయదాయ నమ, సేనాని కదా, వచ్చిన జయమంతా రాజుకి ఇస్తాడు. కానీ ఇంద్రుడినే సేనగా చేసుకుని వచ్చిన జయం మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చాడు ఆయన ఇక్కడ. దీన్ని బట్టి ఆయనకు ఫలాకాంక్ష లేనటువంటి వాడి జగత్క్షేమం కోసం ఆయనకి ఇచ్చాడు. అందుకే జయదాయ నమ, జగజ్జన మనోహరాయ నమ, జగదానందజనకాయ నమ. జగత్తుకి ఆనందం కలిగించేవాడు, జగజ్జనులందరికీ మనోహరుడే. జగజ్జనులందరికీ మనోహరుడు ఒప్పుకుంటారండి ఎవరైనా? సుబ్రహ్మణ్యుడు చాలామందికి తెలియదు, అడుంటే అందరికీ మనోహరుడు అలా అవుతారంటే అందరికీ మనోహరమైన వస్తువు ఒకటి ఉందిట. అందరికీ మనోహరం అంటే అందరికీ ఆనందం కలిగించేది. అందరికీ ఆనందం ఏంటంటే వాడు ఆత్మే, వాడికి ఆనందం, ఆ ఆత్మరూపుడైన వాడు అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. అందుకే జగజ్జనులందరికీ మనోహరుడైన వాడు, జగదానందజనకాయ నమ. ఎంత చెప్పినా తెలియట్లేదు కదా, దాన్ని జాడ్యం అంటారు. అది తొలగించేది ఆయన కనుక జనజాడ్యాపహరాయ నమ. ఇలా తత్వస్ఫురణ నామాలు చేస్తూ ఆయన రూపాన్ని గుర్తు చేస్తాడు. జపాకుసుమ సంకాసాయ నమ. ఎర్రని పువ్వు జపాకుసుమ, మంకెని పువ్వు ఇత్యాదులు వాటిలా ప్రకాశించేవాడు. జనలోచన శోభనాయ నమ, చూసేవారి కంటికి శుభం చేకూర్చేవాడు. జనేశ్వరాయ నమ, సర్వజనులకు ఈశ్వరుడు. జనులంటే మానవులను కాదు అర్థం. జనిధర్మం కలవారందరూ జనులే. పుట్టుట అనేది ఎవరికున్నదో వారందరూ జనులే. జన్మ కలిగిన వారు జనులు, వాళ్ళందరికీ కూడాను ఆయన ఈశ్వరుడే. జితక్రోధాయ నమ, క్రోధాది వికారములు లేనివాడై జన జన్మ నిబర్హణాయ నమ. జనుల యొక్క జన్మల్ని తొలగించేవాడు. అంటే జన అంటే దీనికి ముందు మాట పెట్టుకోండి అయ్యా అన్నాడు వ్యాఖ్యాత. భక్త జన జన్మ నిబర్హణాయ నమ. అందరి జన్మలు తీసేస్తాడా? భక్తులైన వారి యొక్క జన్మల్ని తొలగించేవాడు అంటే పుట్టుక లేకుండా చెయ్యువాడు. జంతు తాపఘ్నాయ నమ, జాడ్యాపహారకాయ నమ, జితసంగాయ నమ, జితమాయాయ నమ, జితదైత్య మహావ్రజాయ నమ. వ్రజం అంటే సమూహం, రాక్షస సమూహాన్ని సులభంగా జయించినటువంటి వాడు. జంతు తాపఘ్నాయ నమ, జన్మించిన వాడి తాపాన్ని పోగొట్టేవాడు. జంఝానిల మహావేగాయ నమ, మహావేగంతో ప్రకాశించేవాడు. ఝకారంతో నామాలు. ఝటితాశేష పాతకాయ నమ, ఝర్ఝరీకృత దైత్యాయ నమ, ఝల్లరీ వాద్య సుప్రియాయ నమ. ఝకారంతో చెప్తున్నాడు జంఝానిల మహావేగం. ఎందుకంటే సైన్యానికి ఉండవలసింది ఒక వేగం. ఆ వేగం ఎలాంటిది అంటే శత్రువు తిరిగి తేరుకునే లోపల కొట్టగలిగే వేగం చూపించాలంటే. శత్రువుపై దాడి అలాగే చేయాలి, యుద్ధం అలాగే చేయాలి. వాడు తర్వాత వ్యూహం వేయడానికి కూడా అవకాశం లేనంత వేగం చూపించాలి. ఆ వేగం ఎంత వేగం అంటే ప్రళయకాల వాయువంత వేగం. అంత వేగం చూపిస్తున్నాడు. జంఝానిల మహావేగాయ నమః. నిజానికి అంత వేగం కలిగింది ఏంటంటే కాలం. కాలంకి అంత వేగం ఉందిట, అంతే కదా. ఎవరు వాచ్యలు చూసుకోక్కర్లేదు, కాలానికి అంత వేగం ఉన్నదండి. అది కాలస్వరూప అని దీని అర్థాన్ని చెప్పారు ఇక్కడ. ఝటిత అశేష పాతకాయ నమః, సర్వపాపనాశకుడు. ఝర్ఝరీకృత దైత్యాయ నమః. ఝర్ఝరీకృత వినడానికి బాగుంది కదా, అంటే పిండి చేసేవాడు అని అర్థం ఇక్కడ. దైత్యులందరినీ పిండి పీచం చేసేవాడు. ఝల్లరీ వాద్య ప్రియాయ నమః. డోలు వంటి ఒకానొక వాద్య విశేషం అది. ఈ వాద్యనామాలు చాలా వస్తాయి, తర్వాత చూద్దాం. జ్ఞానమూర్తయే నమః, జ్ఞానగమ్యాయ నమః, జ్ఞానినే నమః, జ్ఞాననిధే నమః. 4 నామాల్లో ఆయన యొక్క జ్ఞానత్వం అంతా ఆవిష్కరింపబడుతున్నది. టంకార నృత్య విభవాయ నమః, టంకవజ్రధ్వజాంకితాయ నమః, టంకితాఖిల లోకాయ నమః, టంకితయేన స్తమోరవయే నమః. టంతో వచ్చిందండి.
టంతో ఎక్కువ శబ్దాల్లో టంకారం ఒకటి, ధనుష్టంకారం. టంకారం అనక ధనుష్టంకారం అన్న చాలు ఇక్కడ. అయితే టంకార నృత్య విభవాయ నమః అని, ఇంకా టంకారం ఒక ధ్వని విశేషం. అలాంటి ధ్వనితో కూడిన నృత్యం చేయువాడు అని అర్థం. అంతేకాదు ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ధనుష్టంకారం చేస్తూ ఒక నాట్య శోభ చూపిస్తాడట. ఇలా ఎలా అవుతుందంటే యుద్ధం కూడా ఒక ఆటలా చేసేవాడికి సాధ్యమవుతుంది. ఈ వర్ణన మనకి మహాభారతంలో చూపిస్తాడు. అర్జునుడు విలువిద్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన చూసి శత్రువులు సమ్మోహితులైపోయేవారు. సమ్మోహితులు అంటే అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో అని. అంటే యుద్ధం చేసిన భయం వేయాలిగా అందం అంటే అందులో కూడా అందం ఉందండి. ఇది పైగా ఇటు తిప్పితే దానికి తగ్గట్టు శరీరాన్ని అటు తిప్పడం, తన శరీరాన్ని తిప్పినట్లుగా ధనుసును తిప్పడం, ధనుసును తిప్పినట్లుగా శరీరం తిప్పుతూ ఉంటే ఆ టంకారానికి అనుగుణంగా నాట్యం చేస్తున్నట్టుంది అని వర్ణిస్తారు ఇక్కడ. అది టంకార నృత్య విభవాయ నమః అంటే ఆయన దేవసేనానుగా యుద్ధం చేస్తున్నప్పుడు కేవలం శక్త్యాయుధమే కాదు, ధనుస్సును కూడా పట్టి చేసినటువంటి వైభవాన్ని చూపిస్తున్నారు. కనుక టంకారం అనే ధ్వనికి అనుగుణముగా నృత్యము చేయువాడు అని అర్థం చెప్పచ్చు. ధనుష్టంకారముతో నృత్యము రూపముగా ప్రకాశించువాడు. టంకవజ్రధ్వజాంకితాయ నమః. టంకం అనే మాట వచ్చింది. టంకం అనే మాట చాలామంది తెలిసి ఉంటుంది. నాణాలకు వాడేవారు టంకము. టంకం అనే మాటకు అర్థం ఏంటంటే ఒక ధాతువుని కరిగించిన తర్వాత మళ్ళీ గట్టిపరిచి నొక్కేదాన్ని టంకం అంటారండి. అంటే గట్టిపరిచేసాడు, మరి అది మెల్ట్ అవ్వదు, వెళ్ళదు, అది టంకం. కనుక టంక వజ్రధ్వజాంకితాయ నమః అంటే అలాగా వజ్రము మొదలైనటువంటివి పొదిగినటువంటి ధ్వజము కలిగినటువంటి వాడు. టంక వజ్రధ్వజాంకితాయ నమః. అలాగే టంకితాఖిల లోకాయ నమః. టంకిత అంటే టంకారము చేత లోకమంతా టంకితమయ్యేటట్టు చేసిన వాడు అర్థంట. అంటే ధనుష్టంకారం చేస్తే దిగంతాలని ప్రతిధ్వనించే, లోకమంతా ఆధ్వని వినబడుతుంది. కనుక టంకారమే లోకమంతా అయిపోయిందా అన్నట్లుగా టంకిత అఖిల లోకాయ నమః. తన ధనుష్టంకార ధ్వనితో లోకమంతా నింపేశాడు. ఇది చూస్తుంటే మనకు స్వామి చేస్తున్న యుద్ధం గుర్తు రావాలండి. అక్కడ ధ్వజం కూడా ఆ విధంగా వజ్రాదులు తాపినటువంటి ధ్వజం రెపరెపలాడుతున్నటువంటిది. టంకిత ఏనస్తమో రవయే నమః. ఇది చాలా గొప్ప భావం చెప్పాడు. మరి చెప్తున్నవాడు బ్రహ్మదేవుడి పదాలు ఇలాగే ఉంటాయి ఇక్కడ. టంకిత అనే శబ్దానికి జాగ్రత్తగా చెప్పాం. కరుగుదల మరి లేకుండా గట్టిపరిచేయడు ఇక్కడ. అలా గట్టిపడిపోయి కరిగే అవకాశం లేనంత చీకటి ఉందిట. ఏమిటా చీకటి అంటే ఏనస్తమహ అన్నాడు ఇక్కడ. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో ప్రయోగించిన ఒక ధనుస్సు అక్కడ పెట్టేసి శ్రీమత్పర్వత ప్రాంతంలో తిన్నగా వెళ్ళి దాన్ని మీటాడు. అది మీటడం సామాన్యమైన విషయం కాదు. దానికి రక్షలుగా అష్టదిగ్గజాలు ఉన్నాయి. ఆ వెంటనే కోపంగా ఆయన వద్దకు వచ్చి ఎవరయ్యి ధనుస్సు మీటారని వెంటనే అష్టదిగ్గజాలు తొండాలు ఎత్తొస్తే 6 రోజుల పిల్లాడు ఆ ఏనుగుల తొండాలు బట్టి గిరిని విసిరిశాడండి ఇక్కడ. మరి ఇది చూస్తుంటే ఎలా ఉన్నది. దానితో ఎవర్రా బాబు అని భయపడిపోయి ఇంద్రుడు వచ్చాడు. అప్పుడు వచ్చి చూశాడు. ఇంతవరకు తారకాసుడి బాధలు అనుకుంటే కొత్తవాడు ఎవడో వచ్చాడు. చూసారా, ఎవరి కోసం వాళ్ళందరూ ప్రార్థించారు, ఆయనే పోల్చలైపోయాడు. అది మాయా ప్రభావం. ఇతన్ని మొదట్లోనే దెబ్బతీద్దామని ఆయుధాలు ప్రయోగించాడు. ప్రయోగించి వజ్రాయుధంతో కొడితే ఆ కొట్టిన రాపిడి నుంచి ఒక ఆయన పుట్టాడు. వెనకాల అనేక మంది పుట్టుకొచ్చారు. ఇదిగో వీళ్ళందరూ నా బంట్లు అన్నాడు. ఇంక చేసేదిగా పాతాల మీద పడ్డాడు ఇంద్రుడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఉంది కదా, నాయన నువ్వు వచ్చి స్వర్గంలో కూర్చో. ఎందుకంటే తర్వాత ఎవడో చెప్తాడు మళ్ళీ నువ్వు దండయాత్రకు వస్తావు. ఏదో తారకాసుడు మా పదవులన్నీ లాగేసుకుని మమ్మల్ని ఊరికి అలంకారప్రాయంగా కూర్చోబెట్టాడు. నువ్వు వచ్చి నువ్వు కూర్చోడు అక్కడ పర్వాలేదు అన్నాడు. ఇక్కడ నాకు నీ సింహాసనం నాకెందుకయ్యా బాబు, నీ బాధ చూస్తుంటే నీ సింహాసనం పోయినట్టు అనిపిస్తుంది, ఏదైనా సాయం కావాలంటే అడుగన్నాడు. అప్పుడు ప్రార్థన చేసిన ఎవరో తెలుసుకుంటే అప్పుడు శివుడు అనుగ్రహిస్తే తర్వాత జరిగిన విషయం చాలా ఉన్నది. ఈ కథంతా మహాభారతంలో ఉంది.